అమ్మా పార్థుబాబు ఉన్నారా? ఉన్నారండి. తడారిపోయి ఉంటుంది, తాగండి. బాబు బాగున్నారా బాబు? బాగున్నానండి. మీరేంటి నాన్న సడన్ గా ఇలా వచ్చారు? చెబుతానమ్మా. బాబు మీరు 11ంటికి బ్యాంక్ లోన్ అప్లై చేయడానికి వెళ్తున్నారు, అవునా కాదా బాబు? అవునవును. ఆ తర్వాత 12ంటికి ఆడిటర్ దగ్గరికి వెళ్తున్నారు, అవునా కాదా బాబు? నిజమే. తర్వాత 1:30కి ఆఫీస్కి వస్తారు బాబు, లంచ్ చేస్తారు, అవునా కదా బాబు? అంతే అంతే. మధ్యాహ్నం 3 దాకా ఆఫీస్ పని చూసుకుని ఆ తర్వాత డీలర్స్ మీటింగ్ వెళ్తారు. 5 కల్లా ఆ మీటింగ్ కూడా పూర్తయిపోతుంది. ఆ తర్వాత మీరు ఖాళీ, అవునా? అవునవును నాన్న. ఇవన్నీ మీకెలా తెలుసు? మీ పిఏ ఉన్నాడు కదా బాబు, శరత్, అన్ని వివరాలు చెప్పేశాడు. మీరు దేనికి అడిగారు? ఏమీ లేదు బాబు, మీకెందుకో మా ఇంటికి రావాలంటే మా చెట్ట మొహమాటం కదా. ఏదో కారణం చెప్పి ఆగిపోకుండా ఉండటానికి ముందుగానే మీ అపాయింట్మెంట్ కనుక్కుని వచ్చాను బాబు. వీడొక మెంటల్ గాడు, నా షెడ్యూల్ మొత్తం చెప్పి చచ్చినట్టున్నాడు. ఎందుకంటే సాయంత్రం పిల్లలు ఏదో సరదాగా మెహందీ ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నారు. అందరూ కలిసి సంబరంగా ఉన్నప్పుడు మీరు ఒక్కరే లేకపోతే మాకు పెద్ద లోటు కదా బాబు. అందుకే మిమ్మల్ని పిలుద్దామని వచ్చాను. సాయంత్రం తప్పకుండా రావాలి బాబు. ఏమి అల్లుడు గారు నువ్వే వెంట పెట్టుకుని తీసుకురావాలి. ఆయన రాకుండా ఎక్కడికి వెళ్తారు నాన్న? తప్పకుండా వస్తారు కదండి? నువ్వు చెప్పావుగా. వస్తారులేండి నాన్న, మీరు హ్యాపీగా వెళ్ళండి. చాలా సంతోషం బాబు. సాయంత్రం కైలాసం, వైకుంఠం, బ్రహ్మలోకం అన్ని మా గుమ్మలోనే ఉంటాయి. అంటే త్రిమూర్తులు ఒకచోటే కలుస్తున్నారు కదమ్మీ. వస్తాను బాబు, వెళ్ళొస్తానమ్మీ. అవతల బోల్డ్ పనులున్నాయి. నువ్వు కూర్చో అమ్మీ, నేను వెళ్ళొస్తాను. బాబు మీరు ఉండండి, మీరు కూడా కూర్చోండి, నేను వెళ్ళొస్తాను. నేను లేచింది అందుకు కాదు, మీరు బయలుదేరండి. అలాగే బాబు. ఏమే, నన్ను అడ్డంగా బుక్ చేయడం తప్ప నీకు ఆ షరతు గడికి వేరే పనేం లేదా? అడ్డంగా ఏంటి, అవసరమైతే నిలువుగా కూడా బుక్ చేస్తాను. ఏ డౌటా? నాన్న నల్లికుంట్ల నారాయణ, నువ్వేనా మా మామగారికి నా డే షెడ్యూల్ మొత్తం వివరంగా చెప్పింది? అవును సార్, నేనే చెప్పాను. ఫుల్ డీటెయిల్స్ చెప్పేశాను. కరెక్ట్ గా చెప్పారా సార్? చాలా కరెక్ట్ గా చెప్పావు. ఓ పని చేయరా. ఏంటి సార్ అది? ఫోన్ తీసుకో. అలాగే సార్. ఇది కూడా తీసుకో. తప్పకుండా తీసుకుంటాను సార్. ఇంతకీ ఎందుకు సార్? అందులో ఉన్న నెంబర్స్ అన్నిటికీ కాల్ చేసి మా సారీ టైంకి బాత్రూమ్ లో ఉంటాడు, ఈ టైంకి పిండా కూడా తింటా ఉంటాడు, పలానా టైంకి ఆఫీస్ ముందు అడుక్కు తింటూ ఉంటాడని నా డే షెడ్యూల్ మొత్తం అందరికీ చెప్పేసి, సరేనా? సరే సార్, ఓకే సార్, ఇప్పుడే ఆ పని చేసేస్తాను. సార్, మీరు నిజంగానే పలానా టైంలో ఆఫీస్ ముందు అడుగు తింటారా సార్? పళ్ళు రాల్తాయి. నా అపాయింట్మెంట్స్ గురించి నాకు గుర్చేయటం మాత్రం గుర్తుండదు, కానీ ఊరోళ్ళందరికీ చెప్పడానికి మాత్రం బాగా గుర్తుంటాయి. రాస్కెల్, వెళ్ళి చావ్, వెళ్ళి చావ్.